ఏందమ్మా స్వాతి, ఎంత లేట్ అయింది? డాడీ అది స్పెషల్ క్లాసా? స్పెషల్ క్లాసే డాడీ. క్లాస్ మిస్ అయినా పర్లేదమ్మా, స్పెషల్ క్లాస్ మాత్రం మిస్ అవ్వకు. ఎందుకంటే స్పెషల్ గా చెప్తారు కదా. ఏంట్రా బాబాయ్, ఎవరి కోసం వెయిటింగ్? మన స్వాతి ధీరజల ప్రేమ విషయం స్వాతి వాళ్ళ నాన్నకు తెలిసిపోయిందట. స్వాతి కాలేజీకి వస్తున్నా లేదని అందరూ వెయిటింగ్. Come on, Dheeraj. Come on, block. Punch. ఈ రోజు నిజంగా మన కాలేజ్ ఆల్ రౌండ్ ఛాంపియన్షిప్ సాధించిందంటే దానికి కారణం ధీరజ్. ఖచ్చితంగా కాలేజ్ ఛాంపియన్షిప్ గెలుస్తానని ధీరజ్ నాకు ప్రామిస్ చేసి తన ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. నేను తనకు ప్రామిస్ చేశాను సార్. ఏంటది? ఆ ప్రామిస్ ఏమిటో రేపు జెండా వందనం అయిన తర్వాత నేనే అనౌన్స్ చేస్తాను. అంతవరకు చేస్తాను. ఓకే ధీరజ్. రేపు వందనంలో జాతీయ గీతం వినిపించ జిమ్మి, ధీరజ్ గాని చావు కేక్ వినిపిస్తుంది. సస్యశ్యామలా మాతరం వందే మాతరం. ధీరజ్ డాక్టర్. డాక్టర్ డోంట్ వర్రీ, హి ఈజ్ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. నాదేముందండి, కరెక్ట్ టైం తెచ్చారు కాబట్టి ప్రాణం కాపాడగలిగాను. గాడ్ ఈస్ గ్రేట్. థ్యాంక్ యూ. బాబు వివేక్, మొన్న నా కొడుకుని ఛాంపియన్ చేశావు, ఈరోజు చావు నుంచి మృత్యుంజయం చేశావు. ఏమిచ్చి నీ రుణం తీసుకోగలను బాబు? ధీరజ్ని గెలిపించింది బతికించింది నేను కాదు సార్, ప్రేమ. ప్రేమ? అవును సార్, స్వాతి ధీరజులు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరి ప్రేమే ధీరజ్ని బతికేలా చేసింది.
మంచి మనసుతో వాళ్ళని ఆశీర్వదించి ఒకటి చేయండి సార్. రామ్మా. అన్నా, ఆ రోజు బస్ స్టాండ్ లో మన వాళ్ళందరినీ కొట్టి ఆ రామసుబ్బారెడ్డి కూతుర్ని ఈ రోజు ధీరజ్ గారిని రక్షించినోడు ఒకడే అన్నా. వాడెవడో కాదు, ఒకప్పుడు ఈ కాలేజీలో ప్యూన్, ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్. వాడి పేరు వివేక్. నాకు ద్రోహం చేసినవాడు నా శత్రువు. నా శత్రువుకు మంచి చేసినవాడు నాకు శత్రువే. శత్రువు ఎవడో తెలిసి కూడా చేతులు ముడుచు కూర్చున్నారేంద్ర. లేపేయండి, వాడిని లేపేయండి. తెల్లారేసరికి వాడికి పిండం పెట్టాలి. प्रचण्डं कश्यपात्मजम् श्वेतपद्मधरं देवं त्वं सूर्यं प्रणमाम्यहम् వియోగం శోకం అయినది ఒక శ్లోకం శాంతి సహనం సమాజమంటూ పలికేది శ్లోకం శాంతి సహనం సమాజమంటూ పలికేది శ్లోకం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోప్సునాభం ప్రతిష్ఠితాం వేద. ఓం వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతేయ నమః. ఎంత కోర్లు మంచిగున్నారు కదా. ఇదిగోండమ్మా. నమస్కారం జమీందార్ గారు. జమీన్లు పోయి చాలా రోజులైందయ్యా, ఇంకా జమీందారులు ఏంటి నా మొహం. అర్చన చేయించండి. ఎవరి పేరు మీద? దేవుడి పేరు. వశిష్ఠ గోత్రోద్భవస్య గజపతిరాయ నామధేయస్య ధర్మపత్న్యాహాం సహ కుటుంబానాం ఏవం అష్టోత్తర శతనామార్చన పూజాం కరిష్యే.
అదేంటయ్యా అర్చన నా పేరుని చేసేవేంటి? మా నాన్నగారు మీరిచ్చిన భూమిలో వేద పాఠశాల నడుపుతున్నారు. మా అమ్మ మీ తోటలో పండే కూరగాయలతో రోజు వంట చేస్తుంది. నేను మీ కాలేజీలో ఫుల్ టైం చదువుకున్నాను. మీరు కట్టించిన ఈ దేవాలయంలో పార్ట్ టైం పూజారిగా పనిచేస్తున్నాను. మా దేవుడు మీరేనండి. కాదంటే ఆ దేవుడు కూడా ఒప్పుకోడు. అదంతా నీ విజ్ఞత. హారతి తీసుకోండి. ఏమో కావేశం కమ్మటి కాఫీ ఒకటి ఇవ్వు. నా కాఫీ ఎప్పుడు కమ్మగానే ఉంటుంది. తమరేమిటి కంగారుగా బరువైన పాత్ర మోసుకొచ్చారు? ఏం చేస్తాను చెప్పు, మనిషి అన్నాక 1,00,000 సమస్యలు ఉంటాయి. నువ్వు లేవరా, దిగు, కూర్చో. నాన్న ప్రసాదం. పెడతాడు పాపం బోని గాని. ఏమిటి తాకట్టేనా? అర్జెంటుగా ఆకు పూజ జరిపించాలో. ఈ ఆకు పూజ ఏమిటో నాకు బాగా తెలుసు. ఇంతకు ఎంత కావాలో? ఆగు, 2,000 నువ్వు సరిపెట్టుకో. వడ్డీ కింద ఆ 1,000 నేను సరిపెట్టుకుంటాను. కామేశం, నిన్ను చూస్తుంటే ఆ కంచర్ల గోపనికి కజిల్లా కనిపిస్తున్నావు. అప్పిచ్చేటప్పుడు గోపంలా కనపడ్డా, వడ్డీ వసూలు చేసేటప్పుడు వడ్డీ కాసులు వెంకన్నలా అవుతాను. జాగ్రత్త.